ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేము విజయవాడకి వెళ్తున్నాము. తిరుపతి నుంచి బయలుదేరి విజయవాడకి వచ్చేసరికి తెల్లవారుజామున 4 గంటలయ్యింది. అయితే ఈ వీడియోలో ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు మా అనుభవాలు, అలానే నాకు తెలిసిన కొన్ని విషయాలని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ముందుగా కృష్ణా నదిలో స్నానం అనేది చేసాము. చేసిన తర్వాత మీరు బాత్రూమ్స్ కూడా ఉంటాయండి. కృష్ణా నది ఎక్కడైతే స్నానాల ఘాట్ ఉంటుందో అక్కడ నుండి మీరు ఇప్పుడు స్నానాల ఘాట్ అనేది ఎడమ వైపు ఉంటే రోడ్డు దాటి కుడివైపుకి వెళ్తే కనుక అక్కడ మనకి గుండు గీస్తారు కదా, కేశఖండనశాల, అక్కడే మనము స్నానాలు చేయటానికి, అలానే బాత్రూమ్స్ కూడా అక్కడ ఉంటాయన్నమాట. మీరు ఒకవేళ గుండు, కత్తెరలు ఇవంటివి ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే విజయవాడలో అక్కడికి వెళ్ళి ఇవ్వాలి. లేదు మీరు స్నానం అనేది అక్కడే చేసేస్తాను అంటే అక్కడే చేసేయచ్చు. లేదు అంటే ఇక్కడ కృష్ణమ్మ నదిలో కూడా స్నానం చేయొచ్చు అనమాట. మేము వచ్చి కృష్ణమ్మ నదిలో స్నానం చేసాము. చేసిన తర్వాత తెల్లవారుజామేమో శీతాకాలము, చలి ఉంటుందేమో అనుకున్నాము. అంత చలి అయితే అనిపించలేదు. తర్వాత స్నానం అనేది చేసిన తర్వాత నేను మొదటి వీడియోలో చూపించాను మీకు 16 సోమవారాలు చేసుకున్నాను కదా, ఆ శివలింగాలను ఏదో ఒక నదికి చేర్చాలన్నమాట. అయితే నేను ఆ శివయ్యల్ని తీసుకునే అరుణాచలం వెళ్ళాను, కాంచీపురం వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, చివరిగా విజయవాడకి తీసుకొచ్చానమాట. విజయవాడకి జాగ్రత్తగా తీసుకువచ్చి, మనం తీసుకొచ్చేటప్పుడు నేను చాలా జాగ్రత్తగానే తీసుకొచ్చాను. కానీ కొన్ని ఏమయ్యాయి అంటే, మనము శివయ్య మెడలో వేస్తాం కదా నాగుపాము, ఆ పాము యొక్క తోకలు అవి కొంచెం ఇరిగాయి అన్నమాట. మనం చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను, కానీ కొంచెం అలా జరిగింది. స్నానం చేసేసిన తర్వాత ఈ 16 శివయ్యలను తీసుకుని వచ్చి అందరూ స్నానాలు చేస్తున్నారు. ఇటువైపున ఈ చివరన ఎవరు స్నానాలు చేయట్లేదు. అలానే ఇక్కడ దీపాలు కూడా వదిలారు. దీపాలు వెళ్తున్నాయి, స్వామిని కూడా ఇక్కడే ఆ నదికి చేర్చేద్దాము ఈ కృష్ణమ్మ ఒడికి అని చెప్పి అక్కడ కృష్ణమ్మ ఒడికి స్వామివారిని చేర్చేశానమాట. శివయ్యలను కృష్ణమ్మ ఒడికి చేర్చేశాను కదా. ఇప్పుడు మనము విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అనేది చేసుకోవాలి. రేపటి వీడియోలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఎలా వెళ్ళాలి, మనకి చాలా మార్గాలు ఉంటాయి అమ్మవారి దర్శనానికి వెళ్ళటానికి కొండపైకి, అవి ఏ విధంగా వెళ్ళాలి అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే నమః.